ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. ధనము వలన మనసు తనయునే సంతృప్తి, ధనము వలన మనసు తనయునే సంతృప్తి, ఆశ కంతు కలదే అజునకైనా, అట్టి ధనమే ముంచు నత్యాశ పరులను తెలుసుకోరా మేటి తెలుగు ధీర, తెలుసుకోరా మేటి తెలుగు ధీర. మేటైన తెలుగు ధీరుడా, ఈనాటి సమాజంలో మనిషికి అనేక వనరులు చాలా అవసరం. మనిషి మనుగడ సాగించేందుకు తను భవిష్యత్ ప్రణాళికతో కలిగి ఉండాల్సిన మేరకు ధనాన్ని ఎంతగానో కలిగి ఉండాలి. అది ధర్మబద్ధంగా, అంటే ప్రతి పురుషుడు ధర్మార్థ కామ మోక్షాలలో అర్థం ధర్మబద్ధంగా సాధించవలసి ఉన్నది సుమా. అర్థం అనే ధనాన్ని ధర్మబద్ధంగా సాధించి ఆ ధర్మాన్ని పాటిస్తూనే మనిషి ధనాన్ని ఒక పద్ధతిగా కలిగి ఉండి తాను అనుభవిస్తూ ఇతరులకు అవసరానుగుణంగా ఉపయోగిస్తూ మనం మనుగడ సాగించవలసి ఉన్నది. ధనం వలన మనసు తనయునే సంతృప్తి. ఎప్పుడైతే కష్టార్జితాన్ని కూడబెట్టి ఆ ధనం మనకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తు అవసరాలకు మనం కూడబెట్టగలిగినాం అన్న ఆలోచన, సంతృప్తి మనసుకు కలిగించుకోవాలి. ఎప్పుడైతే ధనం ఒక పద్ధతిగా పొదుపు చేస్తూ సక్రమంగా వినియోగిస్తూ మనసుకు సంతృప్తికరమైన రీతిలో ధనాన్ని మనం వాడుకుంటూ ఆ ధనం పట్ల అత్యాశకు పోకుండా ఎంత జీవితానికి అవసరమో అంత మాత్రం దాని గురించి ఆలోచించాల్సిందే తప్ప ఒక రకమైన అత్యాశకు పోతే రకరకాలైనటువంటి ఇక్కట్లను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అని అభిప్రాయం. ఆశకంతు కలదే అజునకైనా, బ్రహ్మదేవుడికి కూడా ఆశ అన్నది అంతులేదు. మనిషికే కాదు, మనుషులను సృష్టించిన సకల జీవరాశులకి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా ఆశ అన్నది దానికి అంతులేనటువంటిది అనే అభిప్రాయం. అంటే మనిషి దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర వరకు ఆశ అనేది ఉంటుంది. కానీ ఆ ఆశను అత్యాశగా మార్చుకుంటూనే ఆ ధనం ఆ మనుషుల్ని ముంచుతుంది. ధనం ఎప్పుడు అత్యాశ వైపు దాన్ని గురించి ఆలోచించకూడదు. ధనాన్ని మనం ఆశావాదంతో దాన్ని కలిగి ఉండాలి తప్ప అత్యాశకు పోతే ఆ ధనమే అత్యాశపరులను ఒక రకమైన ఊబిలోకి, కష్టాల్లోకి నెట్టేసి నిరాశామయ జీవితం వైపు తోసేస్తుంది. కాబట్టి దురాశ దుఃఖానికి చేటు అని బుద్ధ భగవానుడి సందేశం గుర్తుపెట్టుకొని ధనం విషయంలో ఆశ ఉండవచ్చునే కానీ అంతులేని ఆశకి మాత్రం మనిషి తాపత్రయం పడితే ఆ అత్యాశే
ఆ అత్యాశతో కూడిన ధనమే ముంచుతుంది, కష్టాల పాలు చేస్తుంది అని ఈ పద్య తాలూకు గొప్ప సందేశం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు, రసానంద కవిరాజ డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు. ధన్యవాదాలు.